ఇండియా వర్సెస్ పాకిస్తాన్ అని కనిపిస్తే చాలు రెండు దేశాల ప్రజలకే కాకుండా మొత్తం క్రీడా ప్రపంచం చూపు అటే ఉంటుంది. క్రికెట్లోనే కాకుండా మిగతా స్పోర్ట్స్లో కూడా ఈ దాయాదుల మధ్య పోరంటే రికార్డులు పక్కా. అలాంటిది మన భారత జట్టు పాకిస్తాన్లో పాక్ జట్టును ఎదుర్కొనుంది. దాదాపు 60 ఏళ్ల తరువాత పాకిస్తాన్ గడ్డపై డేవిస్ కప్ మ్యాచ్లు ఆడేందుకు ఇండియా టెన్నిస్ టీం సిద్ధమైంది. టాప్ సింగిల్స్ ప్లేయర్లు లేకుండానే వరల్డ్ గ్రూప్ 1 ప్లే ఆఫ్ మ్యాచ్లు ఆడనుంది భారత్. డేవిస్ కప్ చరిత్రలో ఇప్పటి వరకు పాక్ చేతిలో ఇండియా ఓడలేదు. ఆడిన 7 సార్లు విజయం సాధించింది. దీంతో ఈసారి కూడా ఫేవరెట్ గానే బరిలోకి దిగుతోంది. అయితే ఇండియాకు గట్టి పోటీ ఇవ్వాలని పాక్ టాప్ ప్లేయర్లు ఐజమ్ ఉల్ హక్, ఖురేషీ, అఖిల్ ఖాన్ మ్యాచ్ల కోసం గ్రాస్ కోర్ట్లను ఎంచుకున్నారు. ఫాస్ట్ సర్ఫేస్ తో పాటు లో బౌన్స్ ఉండేలా కోర్ట్లను రూపొందించారు. ఇలాంటి కోర్ట్లపై ఖురేషీ, అఖిల్ ఖాన్ కు మంచి రికార్డు ఉంది. ఇక ఇండియా తరపున శ్రీరామ్ బాలాజీ, రామ్ కుమార్, యూకీ బాంబ్రీ, సాకేత్ మైనేని బరిలోకి దిగుతున్నారు. తొలి రోజు జరిగే 2 సింగిల్స్ మ్యాచ్ల్లో ఖురేషితో రామ్ కుమార్, అఖిల్ ఖాన్ తో శ్రీరామ్ తలపడనున్నారు. తర్వాత జరిగే డబుల్స్ లో బర్కతుల్లా, ముజామిల్ ముర్తజాతో యూకీ బాంబ్రీ, సాకేత్ మైనేని, రివర్స్ సింగిల్స్ లో రామ్ కుమార్, అఖిల్ ఖాన్ తో శ్రీరామ్, ఖురేషితో అమితుమి తేల్చుకోనున్నారు. చూడాలి మరి దాయాది జట్టును మన ప్లేయర్లు వాళ్ల గడ్డపైనే ఓడిస్తారా లేదా అనేది.